శ్రీకాళహస్తి వచ్చాం. ఇప్పుడు సమయం 2:10 పొద్దున. ఈరోజు ఇక్కడ రూమ్ తీసుకొని బస చేసి మనం రాహుకేతు దోష పరిహారం పూజలు చేసుకొని దర్శనాలు చేసుకొని మళ్ళీ బ్యాక్ టు తిరుపతి. గుడ్ మార్నింగ్. నేను రాత్రి 2:30కి వచ్చాం. ఎక్కడ సిరిపురం నుంచి 2:30కి వచ్చాం. వచ్చి 2:30కి పడుకొని మళ్ళీ 6 o'clock లేచి కాళహస్తిలో వచ్చాం. కాళహస్తిలో ఇదో కైలాస సదన్లో బ్లాక్ నెంబర్ 3లో రూమ్ నెంబర్ 3940 తీసుకున్నాం. ఇప్పుడు ఛాయ్కి వెళ్తున్నాం అనమాట. అందుకని మీతో మాట్లాడడానికి నాకు సందర్భం దొరికింది, టైం దొరికింది. ఇది కైలాస సదన్, కైలాస సదన్ రైట్. ఇప్పుడు వెళ్ళి మనం ఛాయ్ తాగేసి వచ్చి గుడికి బయలుదేరితే రాహుకేతు పూజ చేసుకొని ఆ తర్వాత గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాలి. మన తస్మాత్ జాగ్రత్తలో కాకి కనబడలేదు. ఇక్కడ దా కనిపిస్తూ ఉంది నిండా కాకిదా నిండా కనిపిస్తూ ఉంది, నిండా అరుస్తూ ఉంది కావంటూ. ఇది కైలాస సదన్లో రూమ్ నెంబర్ 3940 మేము తీసుకున్నాం. సో 39లో మేము, శ్రీదేవి, ఇంకొక కపుల్ ఉన్నారు. సో ఇది రూము. జగన్ కి గ్యాంగ్ తేజ్ చల్ మూడోసారి. పదండి తొందరగా. కాళహస్తి టికెట్ తీసుకుని అందరూ. గుడ్ మార్నింగ్ అమ్మా. అరువు లేదండి అండి, లేదండి అరువు లేదండి. బస్సు బయలుదేరింది. శ్రీకాళహస్తిలో రాహుకేతు దోష పరిహారార్థం దర్శనాలు చేసుకొని బయలుదేరుతాం. ఆయన చేస్తున్నాడు, చెయ్యి చూపించాడు. పాపం ఏం చేయాలి. ఏమండి ఇప్పుడైనా టికెట్ తీసుకోండి. నిన్న నుంచి టికెట్లెస్ ట్రావెల్ చేస్తున్నారు అందరూ. టికెట్లు తీసుకోకుండా వెళ్తున్నారు అందరూ. టికెట్లు తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్క టికెట్ అయినా తీసుకోండి.
టికెట్ తీసుకోండి, టికెట్ తీసుకోండి, టికెట్ ఇవ్వండి, టికెట్ డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు బస్ ఎక్కగానే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అందరు మీ ఫోన్లో రెడీ చేసుకోండి. ఈరోజు హాయిగా శ్రీకాళహస్తి దర్శనం జరిగింది. అలాగే రాహుకేతు దోష పరిహారార్థం జరిగే పూజ కూడా జరిగింది. హాయిగా దర్శనాలు చేసుకున్నాం. రాహుకేతు దోష పరిహారం పూజలు చేసాం. అక్కడి నుంచి శివుడి దర్శనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. అట్నుంచి అన్నదానం కూడా చేసి వచ్చేసాం. ఇక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే తిరుపతికి వెళ్ళాలి. తిరుపతికి వెళ్ళిన తర్వాత అప్పటి టైం పట్టి ఇంకేమైనా చూస్తామా లేదా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి రై రై అనుకుంటూ హైదరాబాద్ వెళ్తామా? కొన్నవాడిని ప్రపంచంలో మొదటిసారి చూశారండి. షూకు తగ్గ అబ్బో ఇది ఒక మ్యాచింగ్. దేవుడా 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 ఏమిటి మ్యాచింగ్? అయ్యో అక్కడ ఛాయలు తాగేస్తారు అందరు. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమంత జల్లంట. సెల్ఫీ వీడియో అంటే ఇలా ఉంటుందన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ శ్రీకాళహస్తి మన లాస్ట్ ట్రిప్ అనుకుంటున్నాము. ఏమో ఇస్కాన్ టెంపుల్ రాసి ఉంటే ట్రాఫిక్ లేకపోతే అదే మిథున రాశి ఉంటే ఇస్కాన్ టెంపుల్ చూస్తాం. లేకపోతే ఇక్కడ నుంచి మన అందరం సాయినాథ్ డై అంటారు. అందరూ బాయ్ బాయ్ చెప్పుకుందాం. అంతకుముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇప్పుడు చేస్తాను. జగన్మోహన్ రావు, జగన్మోహన్ రావు, శ్రీవల్లి సంకల్ప ఈ టూర్ ప్రోగ్రామ్ సంకల్పం శ్రీవల్లి అట. చెప్పండి ఇప్పి పూరే చెప్తా. నేను ఇప్పి చెప్తా, మీరు ఊరే చెప్పండి. మీరు ఊరే అంటే బాగుంటుంది. ఆ విధంగా జగన్మోహన్ రావు చాలా బాగా కండక్ట్ చేసే ప్రోగ్రాము. జగన్మోహన్ రావు గారు ఉన్నది నాకు నచ్చింది ఏంటంటే ఆయన దగ్గర టన్స్ ఆఫ్ పేషెన్స్ ఉంది. చాలా పేషెన్స్ గా ఉంటారు. ఒక ఆర్గనైజర్ కి ఇంత పేషెన్స్ చాలా అవసరం. ఒక్కొక్కసారి నాలా కూడా టేస్ట్ చేయాలని చెప్పాలి. అందుకని ఆ టేస్ట్ చేయాలి డ్యూటీ నాకు ఇచ్చాడు ఆయన అప్పటి నుంచి. కాబట్టి మిమ్మల్ని టేస్ట్ చేయాలి చెప్పి ఏమైనా ఇబ్బంది పరుచుంటే మీరు నన్ను ఏమనుకోకండి. అలాగే నేను యూట్యూబ్ లో నా కిట్టా గణేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు మన 3 రోజుల ప్రయాణాలు, మన నవ్వులు పువ్వులు అన్ని మీకు కనిపిస్తుంటాయి. ఎక్కువ లేవు కానీ ఉన్నాయి కొన్ని అయినా మెమరీస్ మీరు చూసుకోవచ్చు. ఎడిటింగ్ అంటే ఏది ఐశ్వర్యాన్ని పెట్టి ఎడిటింగ్ చేయమంటారు అయితే ఓకే ఓకే సార్, ఎడిటింగ్ చేసి పెట్టేద్దాం, నో ప్రాబ్లం. సో అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. KITTA.Ganesh కిట్టా గణేష్.
గిట్ట అంటే గిట్టమూర్తి అండి. గిట్టమూర్తి నుంచి గిట్ట వచ్చింది, గణేష్ నుంచి గణేష్ వచ్చాడు. అనౌన్స్మెంట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోఆపరేషన్ మాకు ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత జయప్రదం కావడానికి మీ అందరూ పేరు పేరున కూడా మాకు వెన్నండి సహకారం అందించారు. నేను శ్రీవల్లి తరఫున, నా తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అట్లాగనే ఇప్పుడు ఇంతవరకు మనకి యూట్యూబర్గా పరిచయమైన గణేష్ గారు లాస్ట్ మినిట్లో నిజానికి మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యారు. ఒక మాటల సందర్భంగా మేము ఇలా తిరుపతి వెళ్తున్నాం అంటే అరే మేము వస్తామని అనగానే తీసుకున్నాము. అయితే ఆయన గురించి ఆయన చెప్పినా చెప్పకపోయినా నేను చెప్పాలి, ఆయన ఒక మంచి ఆఫీసర్. చాలా ఎలా అంటే 100% నిక్కచ్చిగా పోయే మనిషి. అలాంటి వాళ్ళు నవడేస్ రైల్వేస్లో దొరకడం చాలా కష్టం. దాంతో గజెటెడ్ ఆఫీసర్ అయినా కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడాను. అయినప్పటికీ కూడా తను నమ్మిన సిద్ధాంతానికి పట్టుబడి అలాగే ఉంటున్నారు ఇప్పటికీ కూడాను. సో మిగతా వాటికి ఏమి కూడా జంకకుండా, ఏ రకమైనటువంటి ప్రలోభాలకి కూడా లొంగకుండా ఆయన ఇంతవరకు తన రైల్వే లైఫ్ని నెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా అంతే, అదే నిబద్ధతతో, అంటే అది వాళ్ళ తల్లిదండ్రులతో నేర్చుకున్న ఆ యొక్క నిబద్ధతే కానివ్వండి, లేదంటే ఆయన స్వతహాగా ఆయన స్టడీస్లో నేర్చుకున్నదే కానివ్వండి. సో ఇప్పటికీ కూడా అదే పద్ధతిలోనే ఇంకా ముందుకు వెళ్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మనందరి తరఫున ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం. సో మన ప్రోగ్రామ్కి ఒక చిన్న హైలైట్ ఆయన మిసెస్ శ్రీదేవి గారు అయి ఉన్నారు. అంటే మా అందరికీ పరిచయమే మా పాటల ప్రపంచంలో. జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ఇప్పటికి 48 ప్రోగ్రాంలు చేశాం. సో ఇంకా చేస్తూనే ఉంటాము మీ అందరి ఆదరాభిమానులతోని. సో దానికి ముఖ్య సారథి, మెయిన్ పిల్లర్స్ వాళ్ళిద్దరూ. సో ఏదో నా వంతుగా నేను చిన్న సహకారం అందిస్తాను అంతే. సో ఇది ఇట్లా సాగుతూనే ఉంటుంది మా పాటల ప్రపంచం. సో తర్వాత సో ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రాంలో ఫస్ట్ మనం ఎంతవరకు ఈ ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క స్పందన తెలియజేయవలసిన ముందు మా మాయ గారిని పెద్దవారు ఆయన్ని ముందుగా అడుగుతున్నాను. ఇంతవరకు మన ప్రోగ్రాంలో మీ స్పందన ఎలా ఉంది? ప్లస్ అండ్ మైనస్ ఏమన్నా కూడా నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా చెప్పచ్చు. గుడ్ ఎక్స్పీరియన్స్, we are enjoyed lot. సూపర్. తర్వాత మా బావగారు ఆకాశం సూర్యారావు గారు ఆయన తన అభిప్రాయాన్ని చెప్తున్నారు. మీ అందరూ కూడా ఒకసారి శ్రద్ధగా వినాలని మనకి. ఏముంది, మనంతా కుటుంబ సభ్యులే కదా. ఈ ప్రోగ్రాంలోని మనకు చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ తిరుమలలోని రూమ్లు ఒక దగ్గరగా రాకుండా ఉండడం మనకి అది కొద్దిగా బాధాయుక్తమైనది. మనం ఒక ముందుగా అనుకుంటే ఒక బ్యాచ్ ముందు వెళ్ళిపోతే మనకి పాపం అరేంజ్ చేసి ఉంచారు కానీ మనం అనుభవించలేము. అంటే మనకి ఒక మైనస్ పాయింట్. ప్లస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. అక్కడ అన్ని ప్లస్లే. అంటే ఎన్ని ఉంటాయా? మా మనవరాలు, అమెరికా మనవరాలు ఓపిక్గా మెట్లెక్కి అందరితో బాగా ఎంజాయ్ చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పండి. మా అన్నయ్య గారు వారి స్పందన తెలియపరుస్తారు. వాట్సాప్ ఎక్కువ చూస్తారు ఆయన. ఒక థమ్స్ అప్ కొట్టే అన్ని వచ్చేస్తారు అనమాట. మైనస్ అది జరిగింది ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఆయన పాపం 4 సార్లు ఫోన్ చేశాడు, మనం దాన్ని ఇట్లా చేసుకోలేము. వెళ్ళేటోడికి మాకు ముందు ఏమన్నాడు అసలు మామాజీ కమాన్ ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్పండి. అల్లుడు గారు చెప్పాలంటండి. అత్తగారు చెప్పారు ఇక్కడ. ఫస్ట్ అత్తగారు, అల్లుడు గారు అమెరికా న్యూ జెర్సీ నుంచి విచ్చేసిన మా అల్లుడు గారు శ్రీ బొమ్మల మురళీమోహన్ గారు తమ అభిప్రాయాన్ని తెలియపరుస్తారు. చెప్పండి. అల్లుడు గారు, మా అందరికీ అల్లుడు గారు అయిన మురళీమోహన్ గారు ఇప్పుడు చెప్తారు.
ఏం చెప్పాలి? ఈ ట్రిప్ గురించి ట్రిప్ అద్భుతంగా జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, కరెక్ట్, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. తిరుపతి మాత్రం బాగా నచ్చింది, మిగతా కొంచెం అటు అయినా బట్ మనం అనుకున్న టార్గెట్ ఎంతో కొంత రీచ్ అయ్యాం. 80%. 80% అంటే అవుట్ స్టాండింగ్. యా, క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ గ్రూప్ లీడర్ మా మావయ్యకి, మా అత్తకి, గణేష్ గారికి, శ్రీదేవి గారికి అందరికి థ్యాంక్ యూ. ప్లాన్ చేసినందుకు బాగా. మేము అక్కడ ఉండి ఏదో జస్ట్ పాయింట్స్ చెప్పాము ఇలా బయలుదేరుతామని, బట్ ఐటనరీ అంతా ప్రిపేర్ చేసి అంత బుక్ చేసి అన్ని మాకు రెడీగా పెట్టి ఉంచినందుకు థ్యాంక్ యూ. సూపర్. తర్వాత వాళ్ళ అమ్మాయి నా పెళ్లి అంట. Just tell your opinion on our tour. It was good. Did you enjoy? Yeah. More about the trip. It was nice. Credit goes to Shagan Tata. వావ్. And Ganesh Tata. I know. You don't know? No. Ganesh Tata చెప్తున్నారు. You know me? Good. All credits to Jagan Tata. Yeah. Right. మా చెల్లి చెప్తుంది నా వంతు కూడా. ఆయనమ్మా? నా వంతు కూడా మా చెల్లె చెప్తుంది. ఓకే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యాపీగా ఈ ట్రిప్ ఎంజాయ్ చేస్తామని. ఎంజాయ్డ్ అలా, బట్ కొంచెం నొప్పులు అయితే ఉన్నాయి. నొప్పి లేకపోతే దేవుడు కనిపించడమ్మా. దేవుడి దగ్గర వస్తేనే నొప్పులు పోవాలి, నొప్పులు రావాలి, వచ్చిపోతాయి. మీరు ఎనర్జెటిక్ గా ఉంటూ మమ్మల్ని అందరినీ చాలా ఎనర్జెటిక్ గా ఉంచడానికి చాలా ట్రై చేశారు. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మా మావయ్య ఈ ట్రిప్ చాలా బాగా ప్లాన్ చేశారు. నెక్స్ట్ టైం గోవిందా. మా మావయ్య ఇంకా ఇలాంటి ట్రిప్పులు బాగా ఇంకా ప్లాన్డ్ గా చేసి మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తాడని, ఇలా జరగాలి, మళ్ళీ ఇలా జరగాలని, ఇలాంటి ట్రిప్పులు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ట్రైలర్ అవర్ విష్. సూపర్. అలాగే చేయండి సార్ జగన్మోహన్ రావు గారు. తర్వాత మన పెద్దల్లుడి గారు చెప్పండి. యాక్చువల్లీ ఏదైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునేటప్పుడే మంచి మనసుతో శ్యామ్లా గారు, జగన్ గారు ఏది తలుచుకున్నా సరే చాలా ఎక్సలెంట్ గా జరుగుద్ది. సూపర్. దానికి కొంచెం గణేష్ గారు యాడ్ అయ్యారు. గణేష్ గారు నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే ఫంక్షన్ లో, జగన్ ఫంక్షన్ లో చూసాం. ఏదో ఎప్పుడు అదే మాకన్నా ఏదో పెద్ద అయినా సరే చాలా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మరియు ఇంకా ఎస్పెషల్లీ మా అమ్మాయి బాగా మాకు ఎంజాయ్ చేసింది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫాదర్ కి మదర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఫాదర్ యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు యుఎస్ లో ఉన్నప్పటికి కూడా వాళ్ళ అమ్మాయికి అంత తెలుగు సాంప్రదాయాలని చక్కగా నేర్పారు. మా అమ్మాయికి బాగా నేర్పించారు. సో వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా. అమ్మాయి చాలా బాగా నేర్చుకుంటుందండి. ఎంత గ్రాస్పింగ్ పవర్ అంటే ఏ చెప్పినా టక్కన పట్టుకునే ఒక గ్రాస్పింగ్ పవర్ ఉంది. మనుషుల్లో కూడా బాగానే కలిపారు. నేను యుఎస్ నుంచి వస్తుందంటే ఎలా ఉంటది ఏంటి అనుకున్నాను, కానీ ఓకే మా అమ్మాయి సూపర్ గర్ల్. వన్ మోర్ థింగ్, నెక్స్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే మేము కూడా కంప్లీట్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. షూర్, వెల్కమ్. 1 or 2 ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉందామండి. జీవితం చాలా చిన్న జీవితం. ఎంజాయ్ చేయాలి. లెట్ us enjoy the, let us rock the జీవితం. అందరికన్నా పెద్దవాళ్ళకి వాళ్ళు ఓపికగా మాకన్నా బాగా ఇది చేశారు. గారు, మా అత్తయ్య గారు, లేట్ గా బట్ అట్లీస్ట్ దీపు కనిపించలేదు కానీ ప్రోగ్రామ్ లో మొత్తం ప్లాన్ చేశాడు. కనిపించేది వర్క్ అంటే దీపేష్ కాదు, ఏ ప్రోగ్రామ్ ప్లాన్ చేసినా సరే ఇద్దరు ఉంటారు. దీపేష్ మేఘన చేస్తున్నాను రా. రికార్డ్ చేస్తున్నారమ్మా. మళ్ళీ అడిగేవరా, కరెక్ట్ గా అడిగింది. మళ్ళీ చెప్పమ్మా, ఇందాక నొక్కలేదు. చాలా చెప్పు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ని ఒకసారి అడుగుదాం.
చెప్పబ్బా, హౌ వాజ్ యువర్ ట్రిప్ ఎక్స్పీరియన్స్? గుళ్ళన్నీ అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా అయిపోయి. వండర్ఫుల్. అన్నిటికన్నా హ్యాపీ అదే. నైస్ నైస్. అందరూ వచ్చారు, అందరూ సరదాగా తిరిగారు, బాగుండింది. గుడ్ గుడ్. మన ఈ జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. ఎవరికైనా నడిచేటప్పుడు కూడా ఎవరైనా నడుస్తున్నారా, నడవలేకపోతున్నారా, వాళ్ళకు ఒక హెల్పింగ్ హ్యాండ్, వాళ్ళని చేయించి తీసుకురావడం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ కాలం పిల్లలు ఎవరు అంత తొందరగా మూవ్ అవ్వరు, కలవరు, చేయరు, హెల్ప్ చేయరు. అంతకంటే ముఖ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనోడు రియలీ యూ ఎక్స్టెండ్ హెల్పింగ్ హ్యాండ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. హురే! చెప్పు. Say something. It was nice. Good. I enjoyed. Good. I'm missing my brother. Oh, good, great. See, brother, akkade మీకు వద్దంటే ఎలాగా ఏదో చెప్పండి, 2 ముక్కలు చెప్పండి. నువ్వు బాగా చెప్తావు జయ, బాగా చెప్తావు. చెప్పాలి అలాగే అన్నావు, బాగా జయ గారు కూడా అందరితో కలిసిమెలిసి ఒక మంచి హెల్పింగ్ హ్యాండ్ గా అందరినీ తోడుగా తీసుకొని వెళ్ళి. ఎందుకంటే ఒక గ్రూప్ లో అందరూ బయటికి రారు, అందరూ అందరితో మాట్లాడరు, అందరితో కలవరు. కానీ అందరు ఈ గ్రూప్ లో నేను చూసింది ఏంటంటే ఆల్ ఆర్ వన్. ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 23, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 1. ఈ అందరికీ శుభవార్త. ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరంలోనే జయ గారికి కోడలు రాబోతుంది. కొడుకును కోడల్ని ఆశీర్వదించి పెళ్లి బాగా జరిగినట్టు చూడండి. ధూమ్ చేయాలి పెళ్లి. నేనైతే 2 మైకులు 2 స్పీకర్లు పట్టుకొస్తాను. ఏం పట్టురాదు అట్లా. ఆల్రెడీ మా సార్ మైక్, స్పీకర్, టోనీ. లేదు, ఇంకా సౌండ్ రావాలంటే మైక్ కావాలి. యాక్చువల్లీ ఇంత మంచి ట్రాన్స్పోర్ట్ ఉందంటే జగన్ గారి దగ్గర స్పీకర్ ఉంది, నా దగ్గర కూడా స్పీకర్ ఉంది. వేసుకొచ్చామంటే సౌండ్ అయ్యేది. మా ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ ఉందండి, చాలా హై ఎక్విప్మెంట్. అది రోషన్లాల్ ఆర్కెస్ట్రాది ఎక్విప్మెంట్ ఉంది. గుడ్ గుడ్, వెరీ గుడ్. రోషన్లాల్ ఆర్కెస్ట్రా ఆధ్యాత్మిక విషయంలో ఏదైనా డౌట్ ఉంటే మీరు కన్సల్ట్ చేసింది జగన్ గారు, అక్కయ్య గారు. ఆధ్యాత్మిక కాళహస్తి గురించి చాలా అందంగా అందరూ చెప్పారు పొద్దున. ఆవిడ ఏదైనా మనం ఇది ఎలా జరిగింది పురాణం అడిగితే హాయిగా చెప్పేస్తారు. చెప్పండి, ఎలా ఉంది మీ ట్రిప్? చాలా బాగుందండి, చాలా బాగా జరిగింది. ఎక్కడికైనా మనందరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కానీ అన్ని సరిపెట్టుకొని అందరూ ఒక మాట మీద వెళ్తేనే ట్రిప్ చాలా బాగుంటది. ఇంకా ఒక్కటే ఒక వెలితుండిపోయిందండి మాకు. మా 2 అబ్బాయిలు కోడళ్ళు మనోళ్ళు వస్తుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అది ఈసారి వాళ్ళు కూడా వస్తే ఇంకా బాగుండేది. అది ఒక్కటే చిన్న లోటు అండి, మిగతా అంతా బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే కొన్ని చూడాలనుకున్న జరగని పనికి కోరుకోవడం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారమ్మా, ఎందుకంటే కాదు అంటేనే అవును అవుతారు, అవును కాదు ఇద్దరు ఉంటారు. అవును కాదు అని ఇద్దరు ఉంటారు. కాదు అనే వాడు ఉన్న చోట అవును అని వస్తుంది, అవును అన్న చోట కాదు అని. కాబట్టి ఇంకా బాగా ఎక్కువగా వెళ్ళాలని. కానీ అలాంటి కోరికలు ఎప్పుడు కోరుకోకూడదని కోరుకుంటున్నా. ఈయన ఇలాగే చెప్తుంటాడు. నేను చెప్తున్నాను, ఈ రోజు శ్రీకాళహస్తి గడ్డ మీద మీ అబ్బాయిలతో పాటు మనం వెళ్దాం. చెప్పండమ్మా, ఎలా ఉంది మీ ట్రిప్? మెయిన్ స్క్వాడ్రన్ లీడర్ బొమ్మన మురళీమోహన్ రావు గారు అమ్మగారు ఇప్పుడు తన స్పందన తెలియజేస్తున్నారు మనకి ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాల వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాంటి పెద్దలంతా వస్తే మాకు ఆధ్యాత్మికంగా కానీ పౌరాణికంగా కానీ గైడ్ చేస్తారు. మీరు వస్తే ఇంకా మాకు బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. లేదురా ఇట్లా. శ్రీదేవి నిలబడి మాట్లాడు. శ్రీదేవి ఏంటంటే మంచి సింగరు ప్లస్ డ్రామా ఆర్టిస్టు. చెప్పమ్మా, ఎలా ఉంది ట్రిప్? ఈ ప్రోగ్రాము చాలా చాలా
గ్రేట్ గా సక్సెస్ఫుల్ అయింది. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రేట్ గా సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణము ఒక్కళ్ళు కాదు, అందరు కలిస్తేనే ఒక ప్రోగ్రాము గ్రేట్ అవుతుంది. ఎవ్వరు గొప్ప కాదు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్న అందరూ గొప్ప. ఎవరినైనా మనసు మనము అంటే మనం దర్శనం చేద్దాము అని అనుకున్నాం కాణిపాకలో, సో అది మనకి అవ్వలేదు. దాని గురించి మాకు బాధగానే ఉంది. దర్శనం చేశాము కానీ విఐపి దర్శనం అనుకున్నాం, అది కుదరలేదు. సో అందరికి సారీ. ఈసారి మనం గట్టిగా ప్లాన్ చేసుకుని మినిస్టర్ ద్వారా మనం లెటర్ తీసుకుని అట్లా వెళ్దాము. మీరు బీజేపీ లీడర్ అయితే ప్రతిదీ మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అంటారా? నార్మల్ గా మాట్లాడండి అమ్మా. మాలక్క ఈ ప్రోగ్రామ్ అంతా జగన్మోహన్ సార్ చూస్తారని చెప్పి లేదంటే ఒక లెటర్ చేస్తే మనం డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఈసారి మనం చుట్టుపక్కల సేవ ట్రై చేద్దాం. ఒక ఎవరెవరు పాసిబిలిటీ ఉంటో తీసుకొని దానికి మనం వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకేనా? దీంట్లో ఎవరిని బాధ పెట్టద్దు, అందరూ హ్యాపీగా ఉందాము. ఇది హ్యాపీ జర్నీ. అండ్ శ్యామల గారి హెల్త్ బాగా పోయినా పాపం జ్వరం వస్తూ ఆఫీస్ మెయింటైన్ చేసుకుంటూ ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ పిండి వంటలు తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ కూడా పిండి వంటలు, ఫ్రూట్స్ వాళ్ళ అల్లుడు గారు అని చెప్పేసి అందరికి పెట్టేస్తుంది. వాళ్ళ అడుగారికి థ్యాంక్స్ చెప్పాలి. అల్లుడు గారితో మనందరికి అన్ని ఫ్రూట్స్ అని కానీ ఏదో స్నాక్స్ అని కానీ అలా తెచ్చి మా అందరినీ సంతోషపరిచారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి సార్ కూడా చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్. ఆయనకి ఎంత పేషెన్స్ అంటే అసలు నిజంగానే అనుకున్నాను కాను, ఆయన లైఫ్ లోనే పేషెన్స్ అని చెప్పి నేను అందుకనే అంత సక్సెస్ఫుల్ మ్యాన్. పేషెన్స్ ఉంటే యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అన్నమాట. గుడ్. సో టోటలీ ఈ ప్రోగ్రామ్ వెరీ వెరీ గ్రాండ్ సక్సెస్. మాతరం వందే మాతరం వందే మాతరం వందే. కపిల తీర్థం పోతాము. కపిల తీర్థం చూద్దామా? కపిల తీర్థం దగ్గరకు వచ్చాము. ఎక్కడైనా రష్ 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 జనాలు, పిలిగ్రిమ్స్ చాలామంది తండోపతండాలుగా వచ్చారు. గ్రీన్ మెరిడియన్ వెజిటేరియన్ రెస్టారెంట్. వచ్చేసారు ఈయన జగన్ సార్. అక్కడ అదిగో కపిలేశ్వరం వాటర్ ఫాల్స్ చూడు, సూర్య నమస్కారం చేస్తూ ఉంది. మన మంకీరావు ఈజ్ డూయింగ్ సూర్య నమస్కారం. అదిగో వాటర్ ఫాల్స్ అక్కడ పైన కనిపిస్తూ ఉంది. కపిల తీర్థం అక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ పడుతుంది. అలాగే కపిలేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ని చూసుకొని ఈ టూరు సమాప్తం చేస్తాము. కపిలేశ్వర స్వామి టెంపుల్ స్వామి టెంపుల్. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు. కపిల తీర్థంకి వచ్చాము. ఇక్కడ ఇది వాటర్ ఫాల్స్ పైనుంచి, కొండ నుంచి పడే వాటర్ ఫాల్స్. ఇది పైనుంచి వాటర్స్ పడుతున్నాయి. ఇక్కడ కపిల తీర్థం. కపిల తీర్థం వచ్చాము. ఇదిగో కపిల తీర్థం, ఇదిగో శ్రీదేవి శ్యామల. అటు పోవాలా? చాలా పైకి అది టెంపుల్, కపిలేశ్వర స్వామి టెంపుల్ పాలేరు. ఇదే కపిల తీర్థం. కొండపై నుంచి వచ్చే కపిల తీర్థం కింద దాకా వస్తుంది.
శ్రీ విశ్వనాథం, శ్రీ రామేశ్వరం, శ్రీ సోమనాథం, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కేదారేశ్వరం, భీమేశ్వరలింగం, శ్రీ త్రయంబకేశ్వరం, శ్రీ వైద్యనాథం, శ్రీ ఓంకారనాథం, శ్రీ మహాకాళేశ్వరం, శ్రీ నాగేశ్వరం. జయ హోం. కపిలి తీర్థం వచ్చాం. స్టేషన్ ఉంటే తీసుకుందాం. ఏంటి జాంకాయలు ఇదంతా టెంపుల్ వాతావరణం నిజంగా చాలా బాగుంటుంది. మామిడికాయలు సీజన్ కాని సీజన్లో తోతాపురి పెట్టి భలే పెట్టారండి. మామిడికాయలు చూస్తే నోరు కపిలి తీర్థం చూసాము, నందీశ్వరుని చూసాము. ఓకే, నేను హ్యాండ్ బ్యాగ్ అని ఈ బ్యాగ్ పట్టుకున్నాను. అయిపోయింది కదా అయితే. స్టేషన్ వచ్చేసాం, తిరుపతి స్టేషన్. ఎక్కడ తీసుకుంటారు? ఎంత బేమస్కి ఎంత Hi, reached Hyderabad at 7 o'clock. Just half an hour late train. So we go to our house and put the videos one by one, daily one. Keep watching Chikha Ganesh.